వచ్చిందే నీకోసం కదరా. అక్క చెయ్యి వస్తుంది హర్షాన్ వల్ల. ఎందుకు అయ్యా ఏంది ఖుషి నువ్వు నాకు అర్థం. అసలు ఏం మాట్లాడతావు, ఇంట్లోకి ఏం ఆన్సర్ ఇస్తావు? ఏమియా అసలు వస్తుంటే ఇంకా చావాలని ఆగున్నా. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి? ఒకసారి ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఇంత అన్నం ఏడవాల్సిన అవసరం లేదు. కాల్ కూడా లేదు దివ్య, ఒక్క కాల్ కూడా లేదు. ఆయన ఛానల్ లో వీడియో వేసినాం, వీడియో ఎందుకు వేసినాం కూడా ఫోన్ చేయలేదు. ఏం లేదు, ఇంత బాధ్యత లేదు ఆయనకి. సరే రా, మేము పోయి మాట్లాడాలి. అసలు అది నిజమా కాదా అబద్ధమా అని తెలుసుకోవాలి. అవసరం లేదా? నమ్ము దివ్య, ఆయన నేను నమ్మట్లే ఖుషి. రేపటికి ఏమైనా పెద్ద అయితే ఎవరక్క రెస్పాన్సిబిలిటీ? అక్క నాకు అవసరం లేదు అంతోని. ఇప్పుడు నేను రేపు పోలీస్ స్టేషన్ పోతా కేసు పెట్టడానికి. చిన్నదా నీ చెయ్యి ఓపిస్తా రేపటికి. నువ్వు ఇట్లానే చిన్నగా తీసుకో. నీ మీద కూడా పెట్టిస్తా. అంత అమ్ముంటే రమ్మనా నీడికి రమ్మను. దివ్య నీకు దండం పెడతా, నువ్వు అని తప్పు లేదా? దివ్య ఇప్పుడు నాకు వేరే పని ఉంటుండే, అక్షయమ్మని ఇట్లా చేసుకుంటే నేను ఓనా? ఆయన ఏం చేయలే, పెట్టిన ఆయన ఏం చేయలే. మేము చెప్తుంది కదా, ఆయన ఏం చేయలే, అన్ని నేనే చేసుకున్నా, కావాల్సుకొని చేసుకున్నా. ఆ పిల్ల కూడా మంచిదే, ఆయన కూడా మంచోడే. నేనే కావాల్సుకొని చేసిన, నేనే వేస్ట్ దాని మధ్యన. ఓ దివ్యాను చెప్పినట్టు కాదు, 10 మందితో మాట్లాడుతున్నా. ఎందుకు ఇప్పుడు దస్త చావు అంటాడు ఆయన. నన్ను అనే ఏడుస్తున్నాను. నువ్వు నా ప్లేస్ నుండి చూడు ఒకసారి ఎట్లుంటుందో. ఆయన నీకు ఫరకే లేదు, నీకు అరిచేది అరిచేది అయితే నేను ఇంత దూరం రాను ఖుషి, నువ్వు అర్థం చేసుకో. అట్లా అంటారా? ఆయనకు నేను కొంచెం అన్న ఇంత ఇష్టం ఉండుంటే ఇప్పుడు నాకు ఒక ఫోన్ అని వస్తుండే దివ్య, నా ముఖానికి ఒక ఫోన్ అని వస్తుండే. బతుకున్నావా సచ్చినావా అని. శివాల ఇంటికి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసేలే, ఫోన్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేసేలే. ఎందుకు లిఫ్ట్ చేసాను తెలియదు. అంటే నేను ఫోన్ చేసి అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నేను చచ్చిపోతా అది ఇది అని మాట్లాడుతుంది. ఎందుకు అట్లా మాట్లాడుతుందో తెలియదు. నాకు చేయకోసుకుందంట, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. అంటే చేయకోసుకోవడం ఏంది? హర్ష ఏం చేసిండు? హర్ష చార్జ్ చేసి నేను ఒప్పుకుంటా చేసిండు అని చేయలే అని చెప్పేసి నేను అనట్లేదు. చార్జ్ చేసిండు కానీ ఫోన్ ఎత్తుతాను. నాకు నిజంగా ఎత్తుతాను, చాలా టెన్షన్తో వచ్చాను నేను ఇంటికి. ఇప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో ఏమంటారు, అసలు వాళ్ళ తమ్ముడు ఏమంటారు, వీళ్ళందరూ ఏమంటారు తెలియదు. అసలు మనం అయితే ఫస్ట్ ఖుషి ఇంటికి అయితే పోదాం, ఏమంటారో చూద్దాం. ఖుషి ఖుషి నాకు నీకే కాల్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు వీడియో పెట్టుకొని రా. నువ్వు మాకు ఎంత పెద్ద పెట్టుకొని వచ్చిన నువ్వు వచ్చిందే నీకోసం కదరా. అక్క చెయ్యి వస్తుంది హర్షాన్ వల్ల. ఎందుకు అయ్యా ఏంది ఖుషి నువ్వు నాకు అర్థం. ఏంది? అరే నేను చెప్తానే ఉన్నాయి తమాషాలన్నీ పడకంటే. ఎందుకు ఇట్లా అప్పుడే చెప్పినావు అంతా ఉండకండి అంటే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి నువ్వు? నాకు అర్థం కాదు. ఏం చేయమంటావు? ఎందుకు? అరే నాకు అర్థం కాదు. రామంత ఉండొద్దు అంటే వాడు ఏం చేసిండని. సరే రా చేసిండు, ముందు కూడా చెప్పిన అక్క చెయ్యకు అంత తిరగకండి అంటే తిరుగుతారు మీరు పోయి. అరే మనతో తిరగకు చెయ్యకంటే వాడితో ఏం తిరగలేనా? మేము తిరిగినామంటే
ఏం తిరిగినామని ఉంటారు ఆయనతోనే ఉంటారు. అవసరమా మీకు ఇవన్నీ? దేనికుంటాం రావాడు. అసలు ఖుషినికి అర్థమవుతుందా? ఇంత ఆనం చేసుకున్నావు, మా ఇంట్లో వస్తే ఏమంటారు? అసలు ఏం మాట్లాడతావు? ఇంట్లోకి ఏం ఆన్సర్ ఇస్తావు? ఏమియా అసలు వస్తుంటే ఇంకా చావాలని ఆగున్నా. ఇంకా ఎందుకు అట్లా మాట్లాడతావు? పిచ్చిదాన్వా? ఇంత ఆనం చేయకోసుకొని ఏం చేద్దాం? వదిలేసే అక్క. ఎందుకు రా? వెళ్ళిపో అక్క. ఎందుకు వెళ్ళిపోతావు? వెళ్ళిపో అక్క. అవసరం లేదు. ఏం అవసరం లేదురా. అప్పుడు మహర్ష అన్నది చూసినావా? మీ హర్ష చేసిన పనులు మళ్ళా నువ్వే అవుతావు. ఎందుకు రా? అవుతావు అక్క. హర్ష ఎప్పటికంటాడు కదా మీ డాడీ. నేను చెప్పాలా మీ డాడీ క్యాన్సర్ ఏమన్నా అయితే అని? ఇప్పుడు చెప్పమని వచ్చి ఎట్లా వచ్చింది అన్నలేంది మొత్తం. అరే ఖుషి నీకు అర్థమవుతుందా? ఖుషి నాకు అర్థమవుతుంది. ఎందుకు ఖుషి ఇంత ఇచ్చేస్తున్నావు? రేపు ఏమైనా అయితే ఎవరికి కాదక్క. ఇప్పుడు మా ఇంట్లో ఎవ్వరు లేరు. ఆమె చేసిన పనులేంటి? ఇప్పుడు వచ్చాక వాళ్ళు నన్ను అంటారు. పాపం చేసింది తప్పేరా? సరే మా ఇంట్లో మా మమ్మీ లేదు, మా డాడీ లేడు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఆమె ఏం చేయమంటావు? రేపటికి ఆమెకి ఏమన్నా అయితే నేనే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. నేను ఒక్కడున్నా అని. కదేరా? ఇగో నేను ఏమన్నట్లే, మీ ఇంట్లో లేరు కరెక్ట్, నువ్వే రెస్పాన్సిబిలిటీ. కాదక్క. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఎందుకు కొరుతున్నావు? నాకు అర్థం కాదు. నువ్వు ఒక నిమిషం ఆలోచించు ఏమైందో. షో చేస్తుండాడు ఊకే చెయ్యిలో కోసుకుంటున్నామే. ఊకే చేయలేండి. అవునక్క. ఎప్పటికామె చేసే పనులు నేను ఎన్నిసార్లు ఆపినా తెలుసా కోసుకుంటుంటే. ఇన్నిసార్లు చేసావు. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇప్పుడు నేను వస్తే తెలిసింది అది కూడా. ఆనేం చేద్దాం అనుకుంటున్నా? మమ్మల్ని ఏం చేద్దాం? ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి? ఒకసారి ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఇంత అన్నం ఏడవాల్సిన అవసరం లేదు. అసలు నీకు ఆ చాట అవసరమా? కరెక్ట్ కాదు. అరే నీకు అమ్ముడు కాదు ఖుషి. ఒక నిమిషం అర్థం చేసుకో. తప్పేముంది అక్క ఇడ? ఇప్పుడు నీ సిచ్యువేషన్ లో మీ అక్క ఉంటుంటే నువ్వేం చేసేటోను? అరే సరేరా, నేను కూడా బాధపడతా. వాటికి కూడా మనం పోయి మాట్లాడలే, చెయ్యలే. నువ్వు చేసే పని ఏంటిది? అరే కాదు ఖుషి, అంత పోయి మాట్లాడే మాట్లాడే ఏం చేస్తా చెప్పు. ఆయనతో మాట్లాడే లాభం, ఆయనతో మాట్లాడే లాభం ఏముంది దివ్య? ఫోన్ చేసి ఎత్తున్నా. నెక్స్ట్ నాకు కాల్ చేయాలి. బాధ్యత ఏంది దివ్య? కాల్ చేయాలా శిలానక్కో మొహం చూడు. ఎందుకు కాల్ చేయాలా కాల్ కూడా లేదు దివ్య. ఒక్క కాల్ కూడా లేదు. ఆయన ఛానల్ వీడియో వేసినాం. వీడియో ఎందుకు వేసినాం కూడా ఫోన్ చేయలేదు. ఏం లేదు. ఇంత బాధ్యత లేదు ఆయనకి. సరే నేను ధనమే ఇస్తాను కదా వీడియో. ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు నువ్వు అసలు నవ్వాలా? మళ్ళీ ఏం చేయాలి చెప్పు. నేను ఏం దివ్య? ఏంది దివ్య? ఎవరితో వచ్చి ఎందుకు మాట్లాడాలి చెప్పు. హర్ష నీది కూడా తప్పే. హర్ష చేయడం తప్ప. ఇగో నువ్వు ఒక్క చిన్న క్లారిటీ లేదు. నువ్వు ఆమెతో మెసేజ్ చేసినావు, ఏం చేసినావు? వాళ్ళ తమ్ముడు అదైతుండు. ఇప్పుడు నువ్వు ఎందుకు కలిసి నాకు అర్థం కాదు. నాకు అవసరం లేదు అంతోని. ఇప్పుడు నేను రేపు పోలీస్ స్టేషన్ పోతా కేసు పెట్టడానికి. పోలీస్ స్టేషన్ ఎందుకు బరాబర్ పోతా అక్క. ఆమె చేయగొసుకుంటుంది అందువల్ల. చేసింది తప్పే. జైల్లో కూర్చోబెట్టిస్తాను. ఏమైంది? లాస్ట్ టైం కొట్టిండా? ఒక్క నిమిషం. ఆమె చేయగోసుకోమని చెప్పలే, హర్షని చెప్పలే కదా చేయగోసుకో అని చెప్పేసి. కాదక్క మళ్ళీ అవసరం ఆయనకు అవన్నీ ఆయన వల్లనే ఇదంతా. అరే కరెక్టే, నేను కాదు అనట్లేదు. సరే రా, మేము పోయి మాట్లాడాలి. అసలు అది నిజమా కాదా అబద్ధమా అని తెలుసుకోవాలి. అవసరం లేదక్క. నేను నమ్మట్లే. రేపటికి ఏమైనా పెద్ద అయితే ఎవరక్క రెస్పాన్సిబిలిటీ? ఇస్తాం కదా, నీకు చెప్తే అర్థమైతలేదరా? అవును, మీరు ఉన్నందుకే ఇంత అయింది. ఇంకా ఎక్కువ కాదా మాకు? ఎక్కువ. దీనికోసం ఇంకా నమ్ముతానే ఉండాలి. మీరు చేస్తూనే ఉంటారు. అసలు నీకు అర్థమవుతున్నాను. ఎంత పెద్ద పని చేసినప్పుడు మీ ఇంట్లో ఏంటి ఖుషి? పాపం వాడు ఎట్టెట్ట తిరుగుతుండో, ఏడుండో, వాడి టెన్షన్ లో వాడున్నాడు. ఇప్పుడు నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? వాళ్ళే టెన్షన్ కనబడుతుంది నీకైతే. అదైతే కనబడతలే. ఎందుకు వచ్చినావు? అరే ఇప్పుడు నేను ఆమె ఫోన్ చేయగోసుకున్నా అన్నది. అసలు ఏంది? అసలు నిన్ను కొట్టబుద్ధి అవుతుంది ఖుషి. నాకు అర్థమైతుంది. అరే కొట్టబుద్ధి వదిలే.
ఎందుకు వదలాలక్క? వదిలేరా? అక్క జరగక్క. వదిలే ఇగో సరే సారీ చెప్తున్నా ఖుషి గలత్ సారీ ఖుషి. చెప్తా. ఎందుకు ఇట్లా పోసుకున్నావు? నువ్వు తప్పే నేను చేసినావు ఖుషి. ఎవరన్నా మోసం చేస్తారు దివ్య, ఎవరో ఒకరు వచ్చి మోసం నువ్వు తప్పే చేసినావు. నువ్వు తప్పు కోసుకోవడం తప్పు ఖుషి. ఎందుకంత అనం కోసుకున్నావు నాకు అర్థమైతలేదు. నువ్వు అరే నువ్వు అది కోసుకోవడం చిల్లన. నువ్వు ఇంకా సపోర్ట్ ఇట్లా చేస్తున్నావు చెప్పు దివ్య, ఆయన అడగలేనని చేయాలి. సరే ఇగో ఆయన సపోర్ట్ చేయట్లే. హర్షది కూడా తప్పే ఖుషి. కానీ ఆ చిన్న మాటకి మనం పొయ్యి అడిగేదాకా కూడా ఆగలేదు. దివ్య ఆమె వచ్చి ఎట్లోరింది దివ్య, అప్పుడు ఏదో మనం జోష్ లో అరే మనం ఒక్క నిమిషం దివ్య, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఆడ ఉండుంటే అక్కడ ఎక్కువ మంది రాలే, ఎవరైనా వచ్చి ఉంటే ఎంత కలిగి ఉంటుంది దివ్య, ఆయన ఇజ్జత్ ఎట్లా పోతుంది? అమ్మ నీకు అర్థమైతలే. మేము చెప్తుంటే మీ ఇద్దరు నాకే అర్థమైతలే. ఆయన తప్పు కాదు, ఆయన తప్పు అవునక్క, కాదు. ఎప్పటికి నువ్వు వస్తావు అని దమ్ము లేదా? రానికానికి దమ్ముంటే రమ్మను. అదే వాడికి ఎప్పటికి నేను ఎంటావు అనిపిస్తాడు కాల్ చేసి. అరే మనకి దమ్ము లేదా అంటే వాడు వేరే పనులలో ఉన్నాడు రా. అవును, ఉంటాయి. దివ్య ఇప్పుడు నాకు వేరే పని ఉంటుండే, అక్షయమ్మని ఇట్లా చేసుకుంటే నేను పోనా? పోతావా? అరే ఖుషి నేను అందుకు అనట్లే. నేను అట్లా అనట్లే ఖుషి. నీకు అర్థమై మొత్తం ఎట్లా ఎడ్చేసి అంత పిచ్చిది అయిపోయింది అసలు. అరే నీకు కూడా ఇంత అదే దమ్ముంటే రమ్మనాన్ని. అరే ఒక్క రమ్మనాన్ని నిమిషం రా, ఎత్తు ఎందుకు చాలు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు నాకు అర్థం కాదు. ఇప్పుడు అరే రేపటికి ఆగు. ఏమైనా పెద్ద అయితే నువ్వా నీకు నడు. కాదు. అరే నువ్వు అంటే అక్క, నువ్వు వద్దక్క, చెప్పురా. అవసరం లేదు. అరే అవసరం లేదంటే అవుతుంది రా, లొల్లి అవుతుంది. మా మమ్మీ ఏంది ఏం చేస్తుంది మా రా? అక్క తప్పు లేదు, నేను ఉన్నా. ఆమె ఇంకా ఏం చేసుకుంటారు? అరే ఆ వెనకాల మేము కూడా ఉన్నాం. అదే హర్ష కూడా ఉండు, హర్ష కూడా ఉండు, నేను కూడా ఉన్నా. ఆ తప్పే అంది, ఆడెంకలుండు. మస్తు చెప్తున్నావు. అరే వాడు తప్పే అంటే వాడు నీ మీద తప్పు కూడా లేదు. పెట్టిస్తా. నీకు అని దమ్ముంటే అర్థం రమ్మనాన్ని. కాదు. ఇడికి రమ్మను. నిల్చోమనిడా. అరే వాడు తప్పు లేదు రా. వాడు వచ్చి ఏం అవసరం, నిల్చుంటాడు, ఎందుకు లేదు? నిల్చుంటాడు. నేను ఇస్తా గ్యారెంటీ. సరే. ఖుషి నేను తీసుకోపోయి మాట్లాడిపిస్తా. ఖుషి నేను హర్షతో ఒక పని చేయి దివ్య, నీకు దండం పెడతా నువ్వు. అరే అది తప్పు లేదా? మాట్లాడినా కదా, అది నేను కూడా దివ్య, మాట్లాడినా. నువ్వు ఇట్లా చేస్తావని నేను నీకు చాట్ చూపించినా చూపించలేదు. చూపించినావు correct. మళ్ళీ ఎట్లా అంటే అంటే తప్పు లేదు. ఇవుందే అంతగానము హాయ్ తప్పు. ఇవే ఉన్నాయి కదా ఖుషి. బిట్టు చూసి ఏం పెట్టాలి దివ్య? అదే నాకు అర్థమైతలే ఖుషి. నువ్వు ఎందుకు ఇంత ఇది చేసినావు? వాడితో పోయి మాట్లాడలే కదా ఖుషి మనము. నేనే ఇది చేస్తున్నా. అదే అక్క, తప్పే. రేపు పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం ఏదైతే అరే, అది. చూసుకో. వద్దు అక్క, నువ్వు మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అక్క. నేను నిజంగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. మస్తు అరే చేస్తున్నావు ఏంది అక్క. ఖుషి? ఏను ప్రతిసారి ఎంకలు వస్తావు. ఏమన్నది దివ్య ఈ రోజు? ఏం అరే దివ్య, నాకు తప్పు అర్థం లేదు. కాదు. అరే ఇగో ఆయన ఏం చేసి నీకు అర్థం అయితలేదు రా. వాడు ఏం చేసిండు ఆయన? అవును చేసిండు, ఏం చేసి చేయగొప్పించిండు. చేయగో? ఆయన వచ్చి కోపించిండా? ఆయన ఆయన చేసిన వాడితో పనులకే తప్పు ఈమె కాదు. వస్తుంది. అరే ఈమె వేసుకుంది, ఈమెది అక్క తప్పు. నాకు అవసరం లేదక్క. అరే జీవా, ఇగో ఈమెది తప్పు కాదు. ఆయన అక్క తప్పు. నాకు ప్లీజ్, మీది వద్దు, నాకు లొల్లి వద్దు అరే ప్లీజ్. నీకు అర్థమైతలేదురా. ఇగో నీది తప్పు కాదు, ఆయన తప్పు కాదు, ఆ పిల్ల తప్పు. ఒక్క నిమిషం, ఆయన ఏం చేయలే. పెట్టిన వాళ్ళ ఆయన ఏం చేయలే. ఆయన ఇగో ఏం ఆయన చేయలే. చేయలే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇగో నాకు ఆయన ఎక్కువ ఏం చేయాలి చాలా అట్లే ఎక్కువ నన్ను అందుకే ఆమె చేసుకున్నా. ఆమె- ఆయన ఏం చేయలే. మేము చెప్తుంది కదా, ఆయన ఏం చేయలే. అన్ని నేనే చేసుకున్నా, కావాల్సుకొని చేసుకున్నా. ఆ పిల్ల కూడా మంచిది, ఆయన కూడా మంచోడే. నేనే కావాల్సుకొని చేసిన, నేనే వేస్ట్ దాని మధ్యలో. ఓ దివ్యాను ఒక్క నిమిషం. ఇగో నేను హర్ష, నీకు అర్థం అవుతుందా? హర్ష ఎంత పెద్ద సీన్ అవుతుందా? నీకు అర్థం అవుతుంది. అసలు ఆ పిల్ల ఏం చేసింది? చెయ్యి కోసుకుంది. అసలు అలా నాకు వల్లనే వస్తుంది, తప్పేముందాడా? వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట హర్ష. లేని టైం ని పిల్లి ఇట్లా వేసుకుంది. నాకు ఫోన్ చేసి కూడా ఎత్తే ఖుషి నువ్వు ఎత్తే ఎందుకు ఖుషి ఇట్లా వేసావు అని ఇగో ఖుషి అసలు ఆ పిల్లది ఇగో నీ కాదక్క, ఇప్పుడు మా మమ్మీ డాడీ వస్తే నేను ఏమని చెప్పాలి? అరే ఇగో నా ఏం చెప్పాలి? అది చెప్పు. నీది నాది నాకు అవసరం లేదు. అరే మీది. అది అవసరం లేదు, ఆ, కరెక్టే. ఇగో మరి నాది అంటున్నావు కదా. అరే అది కరెక్టే రా. కానీ అరే అది అడిచే తప్పు లేదు, ఖుషి తప్పు లేదు. అసలు ఎవరు తప్పు లేదు. ఆ పిల్ల తప్పు ఎందుకు ఉంది. లేదక్క? ఆ పిల్ల వచ్చి మెసేజ్ చేసింది. అరే దివ్య, నాకు ఓపిక లేదు దివ్య. మీరు అసలు ఎందుకు కొట్లాడుతారు ఇప్పుడు? అరే మీ తమ్ముడు ఎప్పు ఖుషి పోలీస్ స్టేషన్ లో ఇస్తాడంటే నేను నాకు అర్థం కాదు. ఈ చిన్న ఇంత చేస్తా మా ఖుషి. చిన్నదా నీ చెయ్యి ఓపిస్తా రేపటికి. నువ్వు కూడా ఇట్లానే చిన్నగా అరే తీసుకో చిన్న అక్క. అది
అది ఆ విషయం అనట్లే. చిన్న తీసుకొని అరే కూడా చిన్న, అరే మీ అక్క చెయ్యి కోసుకుంది రా, మీ అక్క చెయ్యి కోసుకుంది చిన్న కాదు, నీతో కూడా ఇట్లానే అవుతుంది. నాతోని ఇట్లా ఎందుకు అవుతుంది? మీ అక్క చెయ్యి కోసుకుంది. నేనేమన్నా చిన్న టాపిక్ కి మీ అక్క చెయ్యి కోసుకుంది. అసలు ఎందుకు నీకు ఇగో నువ్వు ఏడవ ఖుషి, నీకు అర్థం అవుతలే ఏడవకు సరేనా? నేను మాట్లాడతా ఆయనతో, నువ్వు ఏమంటావు దివ్య? ఖుషి తప్పే హర్ష, నీ తప్పే ఒక్క మాట, నేను వచ్చినప్పుడు ఈమె చేయొసుకొని ఉండే, నాకు కొద్దిగా లేట్ అయినా ఆమెకేమో మీ ఇంట్లో లేరా? ఏమన్నా అయిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరక్క లేరు, ఆ టైంలో లేరు. ఈ మొక్కం ఉండే అడుగు. ఏమంటావు దివ్య నన్ను? అరే ఏడుస్తున్నావు. నువ్వు నా ప్లేస్ నుండి చూడు ఒకసారి ఎట్లుంటది. ఆయన నీకు ఫరకే లేదు, నీకు అరిచేది నాకు అరిచేది అయితే నేను ఇంత దూరం రాను ఖుషి, నువ్వు అర్థం చేసుకో. అరే నేను హర్షతో మాట్లాడింది ఇంత దూరం వస్తాను ఎందుకు? అరే నీకు అర్థమైతేనే ఖుషి. ఎవరి ఇగో 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 నాకు కూడా బాధ అవుతుంది ఖుషి, ప్లీజ్ అర్థం చేసుకో కదా. నువ్వు ఇంత ఇచ్చేయకు సరేనా? ఈడు దాకా ఏంటంటే నీకు అర్థం అయితేనే ఖుషి. ఇగో అవసరం లేదక్క, లేదు అవసరం ఏం లేదు. రేపు పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం మేము. అరే పోలీస్ స్టేషన్ ఏంటో వెళ్ళిపో. అరే ఇగో ఆయన వచ్చి వెళ్ళిపోక్క, మాట్లాడతాడు, అవసరం లేదు. ఆయన వచ్చి రేపు ఏమైతుందో ఆయన ముంగండి నిల్చోబెట్టి మాట్లాడడం. నువ్వు ఆయన ఏం మాట్లాడతాడంట? ఏం మాట్లాడతాడు నేను దివ్య? మాట్లాడిపిస్తా ఆ పిల్ల ఖుషి. చెప్పినట్ట? నా పిల్లని కూడా తెచ్చి మాట్లాడిపిస్తా. కాదు, ఆ పిల్ల చెప్పినట్ట? ఆ ఆ పిల్ల పిల్ల చెప్పినట్టు. ఒక్కదాంతోనే కాదు, 10 మందితో మాట్లాడుతున్నా, ఎందుకు ఇప్పుడు చస్తే చావు అంటాడు ఆయన. అరే అట్లా అంటాడా? దివ్య. అట్లా అంటాడా? ఆయనకు నేను కొంచెం అన్న ఇంత ఇష్టం ఉండుంటే ఇప్పుడు నాకు ఒక ఫోన్ అని వస్తుండే దివ్య, నా ముఖానికి ఒక ఫోన్ అని వస్తుండే, బతుకున్నావా సచ్చినావా అని. తప్పించేసాము అన్ని ముంగండి నిల్చోబెడతా ఏదైతే అది. సరే రా నేను వస్తాను. మా నాన్న ఇట్లా ఇగో ఆయన కూడా వస్తాడు. అప్పుడు రా, ఇప్పుడు వెళ్ళిపో. అప్పుడు రా ఇప్పుడు వెళ్ళిపో. దండం పెడతా వెళ్ళిపో అక్క. ఎందుకు వెళ్ళిపోవాలి రా? నాకు అర్థమైతే లేదు. అక్క అవసరం లేదు అక్క, ఇప్పటికే తక్కువైందా అది? కాదక్క, ఒక్క మాట ఆమె కోసుకుంది అక్కడ. ఆమె నువ్వు నువ్వు ఒక ఆడపిల్లవేనా అక్క? అరే నువ్వు మంచిగా మాట్లాడు, అర్థమైతే ఫ్రెండ్ కదా, చెప్పనీకి రాదా నీకు? అరే చెప్తున్నా కదా నేను ఇంత అని చెప్తున్నా ఆమెకి. కాదక్క, ఏం చెప్తున్నావు? అరే అరే ఖుషి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఖుషి? అందరు నన్ను అన్నీ అంటారు ఖుషి. ఇప్పుడు హర్షకు తెలిసి హర్ష కూడా అంటారు ఖుషి, నీకు అర్థమైతలేదు. దివ్య, ఒక్క నిమిషం అరే దివ్య. దివ్య ఒక నిమిషం అంటే వీడియో అప్లోడ్ దివ్య. చేసింది నేను. హర్ష నన్ను కూడా అంటాడు ఖుషి, ఎందుకు అప్లోడ్ చేసిన, ఎందుకు ఇంత సీన్ చేసిరు అని చెప్పేసి. నా నెత్తిన వస్తుంది అక్క వద్దక్క, ఇవన్నీ వద్దక్క, వెళ్ళిపో. నువ్వు అసలు మనిషివేనా అక్క? ఆమె చేయొసుకుంటే ఆమె నొర్రిస్తున్నావు, ఆమె నొర్రిస్తున్నావు. ఒర్రియకు. పొరలే అరే నువ్వు ఎందుకు కట్ చేసుకున్నావు ఖుషి? కట్ చేసుకోమని చెప్పిండా వాడు? అదే దివ్య, నేను చస్తే అయిపోతుండే. అప్పుడు అర్థమైతలేదు, అర్థమవుతుంది. నేనే వస్తా లేకపోతే అంటావు కదా అక్క, మీ హర్ష ఇదేనా మీ హర్ష పనులు? ఎప్పుడు అన్నారా మా హర్ష? అది నేను ఖుషికి చాలా అనవా అక్క, వాళ్ళనరా? అరే, ఇవ్వండి చూసుకోండి, మీ హర్ష చేసిన పనులు ఇవ్వండి. అరే మీ హర్ష చేసిన అరే మెల్లగా మరి అంత అదైతుంది ఆమెకి. నాకు అయితలే. ఏమైతలే ఖుషి ఆడి అక్క, నువ్వు కెమెరా బంద్ చేసి కెమెరా ఎందుకు బంద్ చేస్తారా? నేను బంద్ చేస్తా. బరాబర్ అయితే కెమెరా నేను ఎందుకు బంద్ తీస్తారా? చేస్తా, నాకు రాదా? ఎందుకు బంద్ చేస్తావురా? దేనికి బంద్ చేస్తావు నువ్వు? ఖుషి కైకలే ఓ, షో భయం లేనప్పుడు మాట్లాడురి. ఒక్క నిమిషం దివ్య, ఏం అనుకోకుండా అరే అరే ఖుషి నీకు అర్థమైంది. మా ఇంటికి నువ్వు చేయకోసుకున్నా అంటే నాకు భయం కదా ఖుషి. ఎందుకు వస్తారు? మీ ఇంట్లో ఎవరు లేరంట. మరి సరే ఎందుకు రమ్మన్నా? అది నువ్వు ఎందుకు? तू बैठ के बात छोड़ मेरे को, जो भी बात कर रहे तू बैठ बैठ. అరే ఎందుకు రాము మీరు ఒర్రుతున్నావు? మీకు ముందే బాగా కాలేదంటే నువ్వు ఒరిస్తలే అక్క, నేను ఒరిస్తా అయింది. నేను ఒర్రిస్తున్నానా? నేను అడుగుతున్నా ఖుషి నిన్ను. నేను ఒర్రిస్తున్నానా? అరే ఒరియలే, నేను ఇప్పుడు నిల్చో. నువ్వు ఏం చేయలేదు, కావాలనుకుంది. ఖుషి నీకు అర్థం అయితలే ఖుషి. మనం ఇంకా పిల్ల దగ్గర అవసరం లేదు అక్క, నేను బంద్ చేస్తున్నా వీడియో. ఎందుకు బంద్